నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి శ్యామ్ సుందర్ రెడ్డి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఇన్ కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్ అండి. సో మనం ఇంతకుముందు టాపిక్స్లో గుండెపోటు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, సో వాటిని ఎలా ప్రివెంట్ చేయాలని డిస్కస్ చేశాము. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే హార్ట్ అటాక్ వస్తే మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి. సో మనం స్టెంట్స్, సర్జరీ అని వింటుంటాం కదా. సో స్టెంట్స్ అంటే ఏంటి, సర్జరీ అంటే ఏంటిది, సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో యూజువల్లీ పేషెంట్ హార్ట్ అటాక్తో వచ్చినప్పుడు ఫస్ట్ 3 అవర్స్ని గోల్డెన్ అవర్ అంటాం అన్నట్టు. ఫస్ట్ 3 గంటలు వచ్చామనుకోండి, ఏం ట్రీట్మెంట్ చేసినా మజిల్ డ్యామేజ్ని ప్రివెంట్ చేసి, సో డ్యామేజ్ని ప్రివెంట్ చేసి మజిల్ని సేవ్ చేసి ప్రాబ్లమ్ని తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ 3 అవర్స్ గోల్డెన్ అవర్ అంటారు. ఈవెన్ అప్ టు 6 అవర్స్ కూడా బాగానే ఉంటుంది. బియాండ్ 6 అవర్స్ నుంచి డ్యామేజ్ శాతము, దాని తర్వాత ప్రాబ్లమ్స్ పర్సిస్ట్ అవ్వడము, లేకుంటే చాలా ఇష్యూస్ రావడం అనే ఛాన్సెస్ పెరుగుతుంటాయి. బియాండ్ 12 అవర్స్ రిస్క్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది అన్నట్టు. సో యూజువల్లీ ఫస్ట్ 3 to 6 అవర్స్లో వచ్చామనుకోండి, మా పేషెంట్స్కి యూజువల్లీ 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇమీడియట్లీ అదే టైంలో యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాకేజ్ ఎక్కడుందో చూసుకొని వాటిని క్లియర్ చేసేసి ఆ స్టెంట్స్ తోటి క్లియర్ చేసే అవకాశం, దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు అన్నట్టు. రెండో అవకాశం ఏంటంటే వేరే మనకు పేషెంట్ కండిషన్ సూటబుల్ లేకున్నా, లేదంటే టైం డిలే అవుతున్నా, థర్డ్ థింగ్ పేషెంట్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే వాళ్ళ అగ్రీ లేకుంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం, థ్రాంబోలైసిస్ అంటారు అన్నట్టు. థ్రాంబోలైసిస్ కూడా దే 2 types ఆఫ్ మెడిసిన్స్ అన్నట్టు, కాస్ట్ని బట్టేసి. యూజువల్లీ థ్రాంబోలైసిస్ సక్సెస్ రేట్ 60 to 65% అంటాము. ప్రైమరీ యాంజియోప్లాస్టీ 90 to 95% అంటారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ టైంలో వచ్చినా కానీ మనం యాంజియోగ్రామ్ చేసే స్టెంటింగ్ తీసుకెళ్ళినా కానీ 5 to 10% రిస్క్ అనేది ఉంటుంది. ఎందుకంటే హార్ట్ అటాక్ సిచ్యుయేషన్లో ఆ పేషెంట్కి ఉన్న బ్లాకేజెస్, ఆయన అండర్లయింగ్ హెల్త్ కండిషను, దాని తర్వాత క్లాట్స్ స్వభావము, దాని తర్వాత మనం చేయగలిగే ట్రీట్మెంట్ ఆప్షన్స్ని బట్టి కూడా స్టిల్ అన్నీ మంచిగా అయినా కానీ పేషెంట్స్ని కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో వెనెవర్ ఎంత ఎర్లీగా వస్తే అంత సక్సెస్, అంత లెస్ ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశం ఉంటుంది. టైం పోయే కొద్దీ రిస్క్స్ పెరుగుతాయి, మజిల్ డ్యామేజ్ పెరుగుతుంది, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ పెరుగుతుంటాయి. అదేవిధంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్, ట్రీట్మెంట్ సక్సెస్ కూడా తక్కువ అవుతూ ఉంటుంది. మోస్ట్లీ కామన్ చేసే ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ అనుకొని ఒక 12-24 అవర్స్ డిలే అయిపోతుంది. పేషెంట్ బాగానే ఉన్నట్టుంటారు, వస్తారు, రాగానే సడన్లీ ఒక ఫ్యూ అవర్స్లో డిటెక్ట్ అయిపోయి పేషెంట్ బ్యాడ్ అవుతారు, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయరు అది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిలే అయ్యే కొద్దీ రిస్క్ పెరుగుతుందండి. రిస్క్ పెరిగే కొద్దీ ప్రాబబిలిటీ ఆఫ్ రిస్క్ అనేది మల్టిప్లై అవుతూ పోతుంటుంది. సో హార్ట్ అటాక్ ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని, ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్కి వచ్చి, ఎంత త్వరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్లో ప్రాబ్లం లేకుండా నార్మల్ లైఫ్ స్టైల్ లివ్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో అది అక్యూట్ హార్ట్ అటాక్ సెట్టింగ్లో. సో నార్మల్లీ గుండె జబ్బులకు అనేసరికి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి మనం ఫస్ట్ ఏంటంటే యాంజియోగ్రామ్ చేశాక బ్లాకేజ్ని బట్టి మనకు ఎప్పుడైనా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్టెంట్స్ ఆప్షన్ అంటాం. స్టెంట్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్స్ అండి, మెటల్ స్కాఫోల్డింగ్ అంటాం వాటిని. సో అదేం చేస్తుందంటే మన బ్లాకేజెస్ని మనం బెలూన్తో క్లియర్ చేశాక మళ్ళీ అది కూరకపోకుండా అక్కడ స్టెంట్ పెడతాము. ఆ స్టెంట్ పెట్టడం వల్ల ఏంటంటే నార్మల్ పాత్ మెయింటైన్ అవుతుంది. ఈ లోపల స్టెంట్స్లో ఒక 3 months లోపల నార్మల్ ఎండోథీలియం పొర ఫార్మ్ అయిపోయి అది నార్మల్గా బిహేవ్ చేస్తుంటుంది అన్నట్టు. సో ఇది స్టెంట్స్ అనే ఆప్షన్. ఇది కాకుండా రెండో ఆప్షన్ వచ్చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ, ఆ బైపాస్ సర్జరీ మనం క్లాసికల్గా వినేది. దీంట్లో ఏం చేస్తారంటే ఆ బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయో దాని కింద వేరే రక్తనాళాలను తీసుకొచ్చేసి అటాచ్ చేస్తారు. సో దట్ ఈ బ్లాకేజెస్ మన ఫ్లో తక్కువగా ఉంటుంది కాబట్టి వేరే ప్లేస్ నుంచి మనం సర్క్యులేషన్ మెయింటైన్ చేసి హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయడానికి, లేదా హార్ట్ అటాక్ అయిన వాళ్ళకి బ్లడ్ ఫ్లో పెంచడానికి మనం చేసే ట్రీట్మెంట్ అన్నట్టు. ఇది కాకుండా కొంతమందికి మల్టిపుల్ బ్లాకేజెస్ ఉండి, చిన్న రక్తనాళాలు ఉండి వేరే స్టెంట్స్కో సర్జరీకో సూటబుల్ కాకుండా, లేదు బ్లాకేజెస్ 70% కంటే తక్కువ ఉన్న వాళ్ళని మెడిసిన్స్తో కూడా మేనేజ్ చేస్తుంటారు. సో మనకు ఎప్పుడైనా 3 ఆప్షన్స్ ఉంటాయి: మెడిసిన్స్, ఓపెన్ హార్ట్ సర్జరీ, స్టెంట్స్ అనేది. సో వీటిలో ఏది ఎప్పుడు అనేది మీ కార్డియాలజిస్ట్ డిసైడ్ చేస్తారండి. యూజువల్లీ ఏంటంటే స్టెంట్స్ మనం మోస్ట్ ఆఫ్ ద డిస్కస్ టాపిక్ స్టెంట్స్ అండి. స్టెంట్స్ ఆర్ నథింగ్ బట్ మెటల్ స్కెఫల్స్. మనం ఏం చేస్తాయంటే ఎక్కడ మనం చూస్తుంటాం కదా, ఏదైనా కాలు పుడకపోయిందంటే ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని ఓపెన్ చేసేసి ఒక ట్యూబ్ లాంటిదో మెటల్ స్కెఫల్ లాగా పెట్టేస్తాం, సో దట్ మళ్ళీ అది కూరకపోకుండా. సో స్టెంట్స్ కూడా అదే విధంగా పనిచేస్తుంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వైర్ తీసుకెళ్ళి
ఆ సన్నపడిన చోట్ల బెలూన్ తోటి దాన్ని పెద్దగా చేసేసి అక్కడ స్టెంట్ పెడతాం. ఆ స్టెంట్ పెట్టడం వల్ల మళ్ళీ ఆ కొలెస్ట్రాల్ పూరకపోకుండా దారి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ స్టెంట్స్ మీద వాళ్ళ వాడే అన్ని డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటాం అన్నట్టు. వీటి మీద మందు పోతూ ఉంటుంది. ఆ మందు పోతే ఏం చేస్తుంది, ఆ స్టెంట్లో మళ్ళీ క్లాట్స్ ఫామ్ కాకుండా చూస్తుంటుంది. ఈ లోపల ఆ స్టెంట్ మీద ఒక 3 monthsలో నార్మల్ పొర ఫామ్ అయిపోయి ముందు ఎలా ఉందో వెజిల్, ఆ రక్తాన్ని ఎలా ఉందో అదే స్థితిలో మెయింటైన్ చేయడానికి చూస్తుంటుంది అన్నట్టు. సో వన్స్ స్టెంట్స్ వేసుకున్నాక మళ్ళీ ప్రాబ్లం రాదు అనడానికి లేదు. సో ఇవాళ వాడే మనం అడ్వాన్స్ స్టెంట్స్ వచ్చాక కూడా బ్లాకేజెస్ మళ్ళీ రీబ్లాకేజ్ ఛాన్సెస్ ఆర్ సమ్వేర్ బిట్వీన్ 8 to 12% అండి, డిపెండింగ్ అపాన్ ద రక్తనాళం సైజు, మనం వాడిన స్టెంట్ లెంగ్త్, ప్లస్ అందులో ఉండే కాల్షియము, ప్లస్ కొలెస్ట్రాల్ ప్లాక్స్ క్యారెక్టర్స్ని బట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో స్టెంట్ వేశాక 1 year నుంచి 2 yearsకి కొద్దిగా ఎక్కువగా మందులు వాడాల్సి ఉంటుంది. సో మన మందులు సరిగ్గా వాడకున్నా, మన లైఫ్ స్టైల్ మార్చుకోకున్నా, బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోకున్నా, స్ట్రెస్ తగ్గించుకోకున్నా మళ్ళీ యథావిధిగా ముందు ఎలా ప్రాబ్లమ్స్ వచ్చాయో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. స్టెంట్స్ ఓన్లీ ఏం చేస్తాయి, మనకు దారి పెద్దగా చేసి రిస్క్ తగ్గించి మన లైఫ్ స్టైల్ని మన నార్మల్సీకి తీసుకురావడానికి ట్రై చేస్తాయి. బట్ మనం ఎందువల్ల ప్రాబ్లం వస్తుందో మనం తెలుసుకొని దాన్ని మార్చుకోనంత వరకు మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం స్టెంట్స్ వేశాక కూడా మెడిసిన్స్ వాడడం ఇంపార్టెంట్. అండ్ రెండోది మన లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకొని మన డైట్, మన ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలా. అదేవిధంగా షుగర్, బీపీ ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలా. అలవాట్లు ఉన్నాయనుకోండి, స్మోకింగ్, ఆల్కహాల్, వాటిని మార్చుకొని అవుతే తప్ప మనం వేసిన స్టెంట్స్ అయినా చేసిన బైపాస్ సర్జరీ అయినా పూర్తి స్థాయిగా వాటి ఎఫెక్ట్ రాదు మనకి. సో అండ్ టెక్నాలజీ పెరుగుతుంది. సో ఇంతకుముందు బ్లాకేజెస్ చాలా పెద్దగా, అంటే చాలా లాంగ్ బ్లాకేజెస్ ఉన్నా, మెయిన్ వెజల్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నా ఇంతకుముందు సర్జరీ చేసేవాళ్ళు. ఇవాళ రేపు కొత్త టెక్నాలజీ వచ్చింది. కాల్షియం బ్లాకేజెస్కి రోటాబ్లేషన్ అనే టెక్నాలజీ వచ్చింది. అదేవిధంగా ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అనే టెక్నాలజీ వచ్చింది. లేజర్ టెక్నాలజీ కూడా వచ్చింది. సో ఇవాళ రేపు చూసుకుంటుంటే ఏంటంటే స్టెంట్స్ చాలా వాటికి మనం, అంటే చాలామందికి యంగ్ వయసులో వస్తున్నారు కాబట్టి సర్జరీ ఆ వయసులో అవాయిడ్ చేద్దని అవకాశం ఉంది కాబట్టి కొత్త టెక్నాలజీ వాడేసి చాలా వాటిని స్టెంట్స్తో క్లియర్ చేసుకోవచ్చు. బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంత టెక్నాలజీ పెరిగినా జాగ్రత్తలు, ప్రివెంటివ్ హ్యాబిట్స్ రానంత వరకు మనం జబ్బుని డిలే చేయగలుగుతాం, కానీ కంప్లీట్లీ అవాయిడ్ చేయడము, దాన్ని స్టాప్ చేయడం కష్టమైపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనే ఉంటే, వన్స్ హార్ట్ అటాక్ వచ్చాక లేదంటే స్టెంట్స్ వేసుకున్నాక పీపుల్ కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ స్టైల్. అది గుర్తుంచుకోండి. యాజ్ లాంగ్ యాజ్ ఆ జబ్బుకి రెస్పెక్ట్ ఇచ్చి పీరియాడికల్ చెకప్ చేసుకుంటూ బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుకొని స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానేసి, స్మోకింగ్, ఆల్కహాల్ కాకుండా టొబాకో చేయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్. అంటే తంబాకు తింటుంటారు కదా, గుట్కా విధంగా కావచ్చు, లేకుంటే ఖైనీ విధంగా కావచ్చు, లేదంటే ఈవెన్ పాన్లో అలవాటు ఉంటుంది కొంతమందికి, జర్దా అనుకోండి. సో ఈ అలవాట్లు కంపల్సరీ మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్ ప్రాబ్లం కావడానికి. మందులు వాడాలా, పీరియాడికల్ చెకప్ చేయించుకోవాలా, బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలా, అలవాట్లు మార్చుకోవాలా. థర్డ్ థింగ్, స్ట్రెస్ తగ్గించుకోవాలా. దానికోసం ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, జాగింగ్ లాంటిది, దాంతోపాటు యోగానో, మెడిటేషనో అలవాటు పరుచుకొని చేసుకుంటూ ఉంటే ఈవెన్ ఆఫ్టర్ స్టెంట్స్, అది ఒక స్టెంటే కావచ్చు, 2 స్టెంటే కావచ్చు, 5 స్టెంట్సే కావచ్చు, బైపాస్ సర్జరీ, మల్టిపుల్ బైపాస్ సర్జరీ కావచ్చు, సింగిల్స్ బైపాస్ సర్జరీ కావచ్చు, ఏదైనా కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే యూ కెన్ హ్యావ్ ఏ నియర్ నార్మల్ కంప్లీట్ లైఫ్ వితౌట్ ఎనీ మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. నమస్కారం అండి.